మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువకులు నిరంతరం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు విన్నకోట రాము యువతకు పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం చిన్నముష్టివాడ ఉడా కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విన్నకోట రాము ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా విన్నకోట రాము మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన ఘనత ఒక్క రాజీవ్ గాంధీకి దక్కిందని కొనియాడారు. భారతదేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎన్నో ప్రణాళికలు రూపకల్పన చేసి అమలు చేశారన్నారు. వాటి ఫలితాలు నేటి యువకులు ప్రజలు ఎంతగానో ఆస్వాదిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడారి రమేష్ నాయుడు, పెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖా రాము నాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ఆర్ నాయుడు, బి రాంబాబు, విశ్వనాథరావు, ప్రసాదరావు, మల్లేశ్వరరావు, వెంకట్రావు, గోవిందరావు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా కాలనీ ప్రెసిడెంట్ గారు నాయుడు గారు ఓకే కింద ఫోటో తీరా ప్రసాద్ గారు అగరబత్తి నా పేరు విన్నకోట రాము, అనకాపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు చిన్నముసిడివాడలో మా స్వగృహమైనటువంటి రాజీవ్ గాంధీ గారి నివాళులను అర్పించడం కొరకు ఇక్కడ కాంగ్రెస్ తాలూకా కార్యకర్తలు ఉన్నాయండి, అభిమానులు ఉన్నాయండి, పెద్దలు ఉన్నాయండి. మరి ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది. ఈరోజు రాజీవ్ గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం అనేది మన తాలూకా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో అతని ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలనే ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అయితే అతను 1991 మే 21ని పెరుంబుదూరు, తమిళనాడులో ఉన్నటువంటి పెరుంబుదూరు వెళ్తూ ఎలక్షన్ క్యాన్వసింగ్కి వెళ్తూ పెరుంబుదూరులో మీటింగ్లో ఉంటుండగా ఎల్డిటి అయినటువంటి ఉగ్రవాది నళిని చేతిలో మానవ బాంబుతో హతమార్చడం జరిగింది. అది అందరికీ కూడా ఆ రోజు చాలా లేని లోటు కనపరిచింది. అయితే అతనే కాదు, అతని తల్లి కూడా ఇందిరాగాంధీ గారు కూడా దేశ సేవ కోసం వేసే తుపాకీ గుళ్ళతోటి ఆవిడ ఆహుతి అవ్వడం కూడా జరిగింది. మరి ఆ పదంలో మనం చూసినట్టయితే తల్లి అవనియండి, కొడుకు అవనియండి, దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది చాలా గొప్ప విశేషం. అటువంటి మహనీయులకి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించి వాళ్ళ ఆశయాలను, ఉద్దేశాలను తీసుకెళ్తే నిజంగా మనం ధన్యులు అవుతాము. అయితే రాజీవ్ గాంధీ గారు చాలా కార్యక్రమాలు చేశారు. అందులో ముఖ్యమైనది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా చెప్పుకోదగ్గ విశేషం. మరి ఆ రోజు అతను ప్రారంభించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు ఎంతో విధంగా 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే పేదల కోసం, అభ్యున్నతి కోసం అతను పాటుపడ్డారు. అలాగే అతను తన చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా